హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు స్పై క్రియేషన్స్. ఇవాళ మన మార్నింగ్ లాగైతే దోశ విత్ పల్లి చట్నీ నా స్టైల్లో చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి వేడెక్కినాక పల్లీలను అయితే మంచిగా దూరగా వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. మేమైతే సన్ఫ్లవర్ వాళ్ళది గ్రౌండ్ నట్ ఆయిల్ అయితే యూస్ చేస్తాము. మళ్ళీ అదే కడాయిలో మంచిగా 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 4 పచ్చిమిర్చి 4 కరివేపాకు రెమ్మలు వేసుకొని వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. ఈలోగా దోశ బ్యాటర్ అయితే గట్టిగా అయి ఉంటుంది కదా, దాన్ని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొంచెం లూజ్ చేసుకొని కొంచెం సాల్ట్ కూడా కలుపుకొని మనం దోశలు వేసుకొని ప్రిపేర్ అయితే చేసుకొని పెట్టుకోవాలి. ఈలోగా చల్లార్చుకున్న పచ్చిమిర్చి కరివేపాకు పల్లీలు మంచిగా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకుందాము. మేమైతే పల్లీలు పొట్టు తీయకుండానే గ్రైండ్ చేసుకుంటాము. మీ ఇష్టం, మీరు పల్లీల పొట్టు తీసుకొని ఎట్లా అంటే అట్లా చేసుకోండి. మేమైతే ఇవాళ కొత్త తావా ఓపెన్ చేస్తున్నాము. ఈ తావా మాకు గ్రీన్ చెఫ్ వాళ్ళ నుంచి కొనుక్కున్నాము. అయితే దీనికి ఒక స్టోరీ ఉంది. మేము ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ కొందామని షాప్కి అయితే వెళ్ళినప్పుడు అక్కడ ఆఫర్ నడిచింది. మేము ఆ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ కొంటే మాకు ఈ తవా ఫ్రీగానైతే వచ్చింది. అండ్ దీన్ని మంచిగా మేము ఫ్రెష్గా కడుక్కొని నీట్గా స్టవ్ అయితే ఆన్ చేసుకొని ముందుగా ప్యాన్ అయితే పెట్టుకొని దోశలు అయితే వేయడం స్టార్ట్ చేసినాం. ఇక్కడ నేను దోశలు ఎత్తా అంటే మా పాప నేను కూడా దోశలు ఎత్తా అని అయితే వచ్చింది. సరే చిన్నపిల్లనే కదా, ఆమె కూడా దోశలు వేసుకుని నేర్చుకోవాలి కదా. ఎప్పుడైనా ఇంట్లో మనం పెద్దవాళ్ళం లేకపోయినా కూడా వాళ్ళకి ఆకలైనప్పుడు దోశ బ్యాటర్ అయితే ఎట్లా ఇంట్లోనే ఉంటుంది కదా, వాళ్ళు కూడా వేసుకునేటట్టు అయితే ఉండాలి కదా అనేసి చెప్పి నేను కూడా ఆమెకు ఇచ్చిన వేసుకోమని. ఆమె కూడా ఒక దోశ వేసుకొని ఆమె దోశ ఆమెనే తిన్నది. అట్లనే మా నాన్నకైతే మంచిగా వేడి వేడి దోశలు ఉంటే మంచిగా తింటాడు. 1-2 కాదు 3-4 తింటాడు, కానీ తిననట్టే ఉంటాడు. ఇక్కడ మా పాప దోశ వేసుకుంటుంది, తన దోశ తనే వేసుకొని తింటుందట. సరే ఇవాళకైతే ఇంతే ఈ వ్లాగు. నెక్స్ట్ ఆఫ్టర్నూన్ రొటీన్ వ్లాగ్లో కలుసుకుందాం. బాయ్ అందరికీ. అట్లనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ పిల్లలు కూడా టీవీ చూసుకుంటేనే టిఫిన్స్ అన్నము తింటారు కదా.